నమస్తే వెల్కమ్ టు ఏజీఎస్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా శ్రీకాళహస్తి శనేశ్వరుని అభిషేక సేవలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కళ్యాణదుర్గంలో శ్రీ భక్త కనకదాసు క్యాంస విగ్రహ ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ తనపై కూటమి ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేయిస్తుందన్న మాజీ మంత్రి టీడీపీ అనుచరుడిని తన మనిషి అంటూ అసత్య ప్రచారాలపై మండిపడ్డ విడుదల రజని కళ్యాణదుర్గంలో శ్రీ భక్త కనకదాసు కాంస విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని ఇతర అతిథుల చేతుల మీదుగా కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా కురుబ జాతి ఆత్మగౌరవం పెరిగే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో ఈనాటి కళ్యాణదుర్గం ప్రాంతమంతా శోభ ద్విగురీకృతం అవబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తూ నవ్యాంధ్ర రూపశిల్పిగా ఆంధ్రావనిలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఆర్టీజీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతోత్సవం సందర్భంగా 538 సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా. నేడు భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కవి, తత్వవేత్త, సంగీతకారుడు శ్రీ కనకదాసు గారి జయంతి సందర్భంగా నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు మేరకు మరియు 538వ శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి సారు మరి మాజీ పార్లమెంట్ సభ్యులు గోరెంట్ల మాధవ్ సారు, ఏపీ కుర్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ సార్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కనకదాస జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముందుగా కనకదాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీయూలో చిరుత కుక్కను తరుముకుంటూ కనిపించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. తనను టార్గెట్ చేస్తూ కొంతమంది తన అనుచరులపై చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండించారు మాజీ మంత్రి విడుదల రజని. వ్యవస్థల మీద అపారమైన గౌరవం ఉంది.
ఈ పోలీసుల మీద కూడా అపారమైనటువంటి గౌరవం ఉంది. కానీ ఈ 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము, ఏ విధంగా టార్గెట్ విడుదల రజనీ అంటూ ఈ జిల్లాలో ఇక్కడ పోలీసు వారు ఏ విధంగా కూడా ఒక హైడ్రామా నడిపారు, ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ. ఎవరో గాలి పోగేసుకొని కట్టుకథలు అల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ని మా స్టాఫ్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకొని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్, ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి ఆ రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం. ఎందుకనంటే ఒక కంప్లైంట్ లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని, ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని, అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టుకదల్లి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్ కి వచ్చిందో ఇమీడియట్ గా కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఒక్కసారి మనం చూస్తే శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా? ఎవరి శ్రీ గణేష్ ఒకసారి చూద్దాం. మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి. ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి? 2024 ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా నిలిచినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్ లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి. ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు గౌరవం లేదని, రాజ్యాంగం పట్ల అవగాహన లేదని అన్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. తనపై తన పార్టీపై విమర్శలు చేస్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. దీన్ని అర్థం చేసుకోవాలంటే దీనికంటే ముందు జాన్ డియో రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని ఒకసారి చదువు, లేదా ఫ్రెంచి విప్లవాన్ని గురించి చదువు. ఈ రెండు ఫ్రెంచి విప్లవం నుంచి లేదా జాన్ డియో రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ నుంచి మన బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో విషయాలను అక్కడి నుంచి సేకరించి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగం అర్థం కావాలంటే నువ్వు జాన్ డియో రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఫ్రెంచి విప్లవాన్ని చదివితే రాజ్యాంగం అర్థమవుతుంది. రాజ్యాంగం అర్థమైతే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం అర్థమైనప్పుడే నీకు ప్రజల హక్కులు, ప్రాథమిక హక్కులు అర్థమవుతాయి. అయ్యా చంద్రబాబు నాయుడు, నీవు ఒక మనిషి యొక్క ఆలోచనను నియంత్రించాలనుకోవటం నీ క్రూరత్వానికి అది పరాకాష్ఠగా భావించవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిన్ను ఎవరు కూడా సోషల్ మీడియాలో విమర్శించరాదు, పత్రికా ముఖంగా విమర్శించరాదు, లేదా టీవీలలో డిబేట్ల రూపంలో నిన్ను విమర్శించరాదు. ఏమాత్రం అది కూడా సద్విమర్శ, ఆ విమర్శను కూడా తట్టుకోలేక ఈరోజు కేసులను కట్టి జైళ్లకు పంపిస్తున్నావు. ఇది నీ డెమోక్రసీ. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్తివి? సంపదను సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు పంచుతా అంటివి. ఇప్పుడు ప్రజలకు పంచేది పక్కన పెట్టి ప్రజలను ముంచుతున్నావు. నీ కుమారుడు లోకేశను పెంచుతున్నావు. దీన్ని గుర్తుపెట్టుకోవాలా? నువ్వు రాయలసీమ జిల్లాల్లో మీరు ఎర్ర బస్సును ఎక్కి డొక్కు ట్రైన్లలో తిరుగుతున్నారు. బుల్లెట్ ట్రైన్లు తెస్తా 350 కిలోమీటర్ల స్పీడు 3 గంటల్లో ఈ దేశంలో మీరు ఎక్కడైనా తిరగొచ్చు అనే మాటను మాట్లాడి నువ్వు ఫ్లైట్లలో తిరుగుతుండవు. ప్రజలు మాత్రం మోకాళ్ళ లోతు గుంతల్లో తిరుగుతున్నారు. ఇది నీ ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు, మొన్న కర్నూల్లో చీప్ లిక్కర్ దాగి
బెల్ట్ షాపులో మద్యాన్ని తాగి ఆ పిల్లవాడు మోటార్ సైకిల్ను ర్యాష్గా డ్రైవ్ చేసి చనిపోతే ఆ చనిపోయిన దాన్ని పత్రికాముఖంగానో లేదా సోషల్ మీడియా పరంగానో మాట్లాడితే దాని మీద కేసులు కడతారు. ఏమ్మా ఏడుస్తున్నావు, మొగుడు ఏమైనా కొట్టినాడని అడిగితే మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాను అన్నట్లుంది నీ బాపతు. ప్రజలు చచ్చినందుకు కాదు, ప్రజలు చచ్చినందుకు నువ్వు బాధపడాలి. దానికోసం ఏమాత్రం బాధపడకుండా నీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దుర్మార్గంగా 20-25 మంది మీద కేసులు కట్టి సతాయించి రాసి రంపాన పెడతా ఉన్నావు. సాక్షి పేపర్ల మీద కేసులు కడతావు, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మీద కేసులు కడతావు, ఇతర విమర్శించిన వాళ్ళ మీద కూడా నువ్వు కేసులు కడతా పోతున్నావు. మొన్న ఒక భాస్కర్ రెడ్డి అనే పిల్లవాడు లండన్లో ఉండే అతను పెనమలూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఎప్పుడో 10 సంవత్సరాల కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారని, అతని తండ్రి చనిపోతే తండ్రి రిచువల్స్కు ఆయన వస్తే దాన్ని పక్కన పెట్టి అతన్ని అత్యంత దుర్మార్గంగా అరెస్టు చేసి కొట్టి హింస పెట్టి వాళ్ళను ఆ పిల్లవాడిని జైలుకు పంపించడం జరిగింది. నేను పోలీసు వాళ్ళకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు తుపాకీ భుజం మాత్రం మీది. మీ భుజం మీద తుపాకీని పెట్టి ఆయన ఎవరిని కాల్చాలనో వాళ్ళని కాలుస్తున్నాడు. దయచేసి మీ భుజాన్ని ఆయన తుపాకీకి ఆసరాగా ఇవ్వకండి. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బలి పశువులు కాకండి. ఆయన తుపాకీకి మీ భుజాన్ని ఇవ్వకండి అని ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థను కోరుతున్నాను. తిరుపతి జిల్లా మామంటూరు పరిధిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. తిరుపతి జిల్లాలోని ఎర్రచందనం డిపోను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. లోకల్ వాడతారు సార్, బొమ్మలు తయారు చేయడం. ఎవరికి ఇస్తారు? సప్లై చేస్తారు ఇండివిజువల్స్ గా లేదా గ్రూప్స్ గా? అంటే ఇవన్నీ కూడా కేరళ ఆయుర్వేదిక్ కంపెనీ మొన్న ఇవి బీడ్స్ తయారు చేయాలి. ఇలాంటి బీడ్స్ తయారు చేస్తారు సార్. ఇది కర్ణాటకలో ఉంది సార్. ఇది బీడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎవరు కొనుక్కుంటారు ఇవన్నీ? బీడ్ అది అక్కడ నుంచి ఆ బీడ్స్ ఏమో తయారు చేసి ఫారిన్ కి వాటి కూడా వ్యక్తులు కొనుక్కుంటారా? ఇండివిజువల్స్ కొనుక్కోవచ్చు. ఎక్కడ ఉంటారు ఇండివిజువల్స్ కొనుక్కోవాలంటే? అంటే టెండర్ లో పార్టిసిపేట్ చేసి తీసుకొస్తారు ఈ బీడ్స్ సార్. దీన్ని కోసలు అంటే దండలాగా చేస్తారు. ఇంకొక బిగ్ బెడ్ సైజ్ సార్. ఇది మొన్న సేల్ పెట్టాం సార్. కరంగల్ మన ఇది మొన్న సేల్ పెట్టాం సార్ రీసెంట్ గా లాస్ట్ మంత్. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, 11 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దెబ్బతీశారని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అమర్నాథ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే కాకుండా 11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి రాష్ట్రం మొత్తం నకిలీ మద్యంతో, అక్రమ మైనింగ్తో, అదేవిధంగా కిడ్నాపులతో, అత్యాచారాలతో ఇలాగా ఫేక్ పోస్టులన్నీ పెట్టుకుంటూ గంజాయి బారిన అందరినీ పడేసి గంజాయి వ్యాపారం చేస్తూ 5 సంవత్సరాలు కాలం గడిపేస్తే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో తేవటానికి అందులో భాగంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో నారా లోకేష్ గారు గత 16 నెలల నుంచి అనేక విధాలుగా మరి పెట్టుబడులు తీసుకురావడం కోసం దుబాయ్ అనే కాదు, ఆస్ట్రేలియా అనే కాదు, లండన్ అనే కాదు, అమెరికా అనే కాదు,
పలు చోట్ల తిరిగి 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 ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలను తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతా ఉన్నారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పటికే 16 నెలల్లో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి అనేక సార్లు లోకేష్ గారు మీటింగులు పెట్టి అక్కడ సదుపాయాలన్నీ వివరించి అక్కడ వనరులు ఏ రకంగా ఇస్తామో చెప్పి పదే పదే వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో అదేవిధంగా డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడటం వల్ల ఈరోజు హిందాల్కో అనే ఇండస్ట్రీ కుప్పానికి రాబోతా ఉంది. ఇది మామూలు ఇండస్ట్రీ కాదు. దాదాపు 556 కోట్ల పెట్టుబడులు మరి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యక్షంగా 613 ఉద్యోగాలు రావడం జరుగుతుంది. పరోక్షంగా వాటి అనుబంధ సంస్థల ద్వారా కొన్ని వందల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఈ హిందాల్కో సంస్థ ప్రత్యేకత ఏమిటి అంటే వీళ్ళు అమెరికా దిగ్గజమైన యాపిల్ ఐఫోన్ కోసం ఐఫోన్ చారీస్ అనే అల్యూమినియం మెటీరియల్, అవసరమైన హై గ్రేడ్ అల్యూమినియం మెటీరియల్ ఇంక నుంచి కుప్పంలోనే తయారవ్వబోతుంది. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామికి విశేష అభిషేక సేవలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.